శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదనీరదేందు ఘనసారపటీరమరాళ మల్లికాకార తుషారఫేన రజతాచలకాశపణీశ కుందమందార సుధాపయోధి సితతామరసామరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగయన్నడు గల్గు భారతి. హరిహరి చరణోద్భవ హర హరగిరి హిమసిత శరరుహ హరిరాజ సుధాశరనిధి శారద శరధర ధరణి భగాత్రిని పలుకుల తల్లిని గొల్తున్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమత్పంటకులాంబుధి సోమ చిరయశో మహత్వశోభిత లోభవ్యామోహరహిత కోమటివేమ సమిద్ధ ప్రతాప విపులస్తోమ. అక్కతకుండు శౌనకాది మహామునులకు చెప్పినట్లు పితృసమారాధన విశేషంబులు వివరించి వైశంపాయనుండు జనమే జైనకు మరియు నిట్లనియే. ఈరోజు శ్రీ హరివంశంలో పూర్వభాగంలో తృతీయాశ్వాసాన్ని మొదలు పెడుతున్నాం మనం. ఆ వేమారెడ్డికి అంకితంగా ఇస్తూ ఎర్రన్న గారు ప్రారంభిస్తున్నాడు. శౌనకాది ఋషీశ్వరులకు సూతుల వారు చెప్తున్నాడు. జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, వృష్టి వంశాన్ని గురించి చెప్తూ మొదలుపెట్టి ఆ ఇక్ష్వాకు వంశం వైవస్వతమను విషయం అంతా కూడా వివరంగా చెప్పాను. తర్వాత పితృదేవతల విషయం అంతా కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాము. ఇక సోమవంశాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఆ సోమవంశాన్ని గురించి వివరంగా చెప్తాను విను అని చెప్పి చెప్తున్నాడు. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షి, ఆ అత్రి మహర్షి బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ ఎందుకు నియమించాడంటే, ఏదైనా సృష్టి కోసంగా వీళ్ళను సృష్టించాడు అన్నమాట. వాళ్ళలో అత్రి మహర్షి ఏం చేశాడంటే, లోకహితార్థంగా అంటే నాకు పుట్టేటువంటి సంతానం ఎల్లప్పుడూ లోకహితం చేసేవాడుగా ఉండాలి, గొప్ప యశస్సుతో ఉండాలి, అందరూ ఆరాధించేవాడుగా ఉండాలి, శాశ్వతమైనటువంటి కీర్తిని పొందేటువంటి వ్యక్తిగా ఉండాలి అని అనుకున్నాడు. అయితే అవన్నీ కావాలంటే గొప్ప తపస్సు చేయాలన్నమాట. గొప్ప తపశ్శక్తి సంపన్నుడికైతేనే అటువంటి సంతానం కలుగుతుంది. అత్రి మహర్షి మహానుభావుడే, అయినా ఆ తపస్సు చాలు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఘోరమైనటువంటి తపస్సు చేయాలనుకున్నాడు. ఘోరమైనటువంటి తపస్సు చేయాలని చెప్పి ఎలా చేస్తున్నాడా అంటే, ఒక మంచి శుభముహూర్తం చూసి మొదలుపెట్టాడు. కాష్ట కుడ్య శిల సదృశుడైపోయినాడు. కట్టె ఒక దగ్గర మనం వేస్తే అది కదలదు, ఇంక అటు ఇటు మనం జరిపితే తప్ప అదే అది కదలదు. గోడ ఉంది, కుడ్యం అంటే గోడ, గోడ ఇంక కదిలేదేముంది, నువ్వు ఏం చేసినా అది కదలదు. శిల కూడా కదలదు కదా. అట్లా ఒక చోట కూర్చొని ప్రారంభించాడు తపస్సు. నిశ్చలమైనటువంటి బుద్ధితో చలనం లేకుండా చేస్తున్నాడని అర్థం అన్నమాట. చేస్తున్నాడు. ఎలా ఉన్నాడు అంటే, కూర్చొని కొంతకాలం చేశాడు, తర్వాత ఒంటి కాలి మీద నిలబడి కొంతకాలం చేశాడు, తర్వాత ఊర్ధ్వబాహుడై ఒంటి కాలి మీద నిలబడి ఊర్ధ్వబాహుడు చేతులు పైకెత్తేసేసి
అందరూ కళ్ళు మూసుకొని తపస్సు చేస్తారు. అత్రి మహర్షి కళ్ళు తెరుచుకొనే తపస్సు చేస్తున్నాడు. అంటే రెప్పపాటు కూడా ఆపేశాడు. అంటే కళ్ళు ఆర్పడంలే, కన్ను ఆర్పకుండా అలాగే చేస్తూనే ఉన్నాడు అనమాట తపస్సు. చాలా సంవత్సరాలైంది. సంవత్సరాలంటే 3000 దివ్య సంవత్సరాలు చేశాడు. దివ్య సంవత్సరాలంటే ఏంటంటే మన సంవత్సరాలు కాదు. మనకు సంవత్సరం అయితే దేవతలకు ఒక్కరోజు. ఆ విధంగా లెక్కేసుకోవాలి. మనకు సంవత్సరం అయితే దేవతలకు ఒక్కరోజు. అటువంటి సంవత్సరాలు, దేవతా సంవత్సరాలు 3000 చేశాడు అనమాట. 3000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే ఏమైందంటే, ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. ఆయన తన వీర్యాన్ని పతనం కానీయకుండా ఊర్ధ్వముఖంగా తిప్పాడనమాట వీర్యాన్ని. అంటే శరీరంలో పై భాగానికి వచ్చేటట్టు. అది దివ్య యోగ శక్తి ఉండే వాళ్ళకి సాధ్యం అన్నమాట. ఆ తేజస్సు అంతా నేరుగా పైకి వచ్చినటువంటిది ఏమైందంటే, కళ్ళు అట్టే తెరుచుకో ఉన్నాడు కదా ఆయన, ఆ కళ్ళలో నుంచి ఒక వెలుగు మాదిరి వచ్చేసింది అనమాట బయటికి. మన కళ్ళనీళ్ళు వస్తాయి కదా, ఆ రూపంలో ఒక తేజస్సు వెలిగిపోతుందన్నమాట. కళ్ళు చెదిరిపోయేంత తేజస్సు. ఆ తేజస్సు నేరుగా వచ్చి యథాళ నిలబడి తేజో రాశి సముద్భవం. ఒక తేజస్సు ఒక ముద్దగా ఏర్పడ్డది అనమాట. వెలిగిపోతుంది తేజస్సు. తర్వాత ఆ తేజస్సు ఎప్పుడైతే ఈ అత్రి మహర్షి యొక్క కళ్ళల్లో నుంచి వచ్చి అక్కడ తేజస్సు నిలబడ్డదో, దశ దిక్కులు అధిష్టాన దేవతలు ఉంటారే, వాళ్ళందరూ మేము భరించాలి, మేము తీసుకోవాలి అని చెప్పి అందరూ వచ్చి ఆ బిడ్డను, అంటే బిడ్డ కన్నుల ద్వారా పుడుతున్నాడు అనమాట, ఆ తేజస్సును మేము భరిస్తామని చెప్పి మా బిడ్డగా మేము సాక్కోవాలని అందరూ వచ్చి ఆ తేజస్సును కౌగిలించుకొని ఎత్తుకున్నారు అనమాట. ఎత్తుకుంటే భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఎత్తుకున్న బరువు ఎక్కువ, తేజస్సు ఎక్కువ, తట్టుకోలేక వదిలేశారు. వదిలేస్తే ఆకాశంలో నుంచి కింద పడిపోతుంది అనమాట. అయితే ఈయన ఎక్కడ తపస్సు చేశాడు అని, భూలోకంలో తపస్సు చేశాడా, దేవలోకంలో తపస్సు చేశాడా ఈ తేజస్సు కింద పడ్డానికని? ఈయన భూలోకంలోనే చేశాడు తపస్సు. అంటే కర్మభూమి అనేటువంటిది భూమే కదా, భూమిలోనే తపస్సు చేస్తే ఆ తేజస్సు ఏమైందంటే, కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి తేజస్సు ఒక రాశిగా ఏర్పడి అలా ఆకాశంలోకి వెళుతుందన్నమాట. ఆ వెళ్ళేటువంటి తేజస్సును వీళ్ళు పైకెత్తుకెళ్ళి, అంటే పట్టుకొని తీసుకుని పైకెత్తుకెళ్ళిపోయినారు అనమాట. పైకి వెళ్ళ వాళ్ళు ఆ దశ దిక్కులు, అంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కసారి ఎత్తుకుంది అనమాట. ఎత్తుకొని ఆకాశంలోకి పోయి పైకి పట్టుకొని ఎత్తుకోపోవాలని చూస్తే అழிగాలి, మరలా నేల మీదకి వదిలేశారు. వదిలేసినప్పుడు ఆ తేజోమూర్తి నేల మీద పడిపోతూ ఉన్నాడు అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు చూశాడు. బ్రహ్మదేవుడు చూసి, అంటే ఎంత ఎత్తుకుని వెళ్ళిపోయినారంటే మన కనుచూపు మేర అసలు కనపడినంత ఎత్తుకోపోయినారు వాళ్ళ లోకాలకు తీసుకెళ్లాలని. కానీ వాళ్ళు భరించలేక వదిలేశారు. వదిలేసిన తర్వాత మరలా నేల మీద పడిపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, చూసి ఈ తేజస్సును అందరూ భరించలేరు అనుకుని 1000 తెల్లటి గుర్రాలు కట్టినటువంటి ఒక బంగారు రథం, చాలా పెద్దదైనటువంటి రథం, అది దివ్య రథాన్ని సృష్టించాడు అనమాట. ఒకసారి అలా కళ్ళు మూసుకుని అలా అన్నాడు, ఆ దివ్య రథం ప్రత్యక్షమైంది. ఆ దివ్య రథాన్ని అనుమతిచ్చి ఆ దివ్య తేజస్సును నువ్వు పట్టుకోమని చెప్పి పంపించాడు అనమాట. నేరుగా ఆ దివ్య తేజస్సు ఆకాశంలో నుంచి కింద పడేటువంటి తేజస్సు సగం దూరం వచ్చేటువంటికి 1000 గుర్రాలు, తెల్లని గుర్రాలు పూల్చినటువంటి ఈ దివ్య రథం, బంగారు రథం నేరుగా వచ్చి అక్కడ నిలబడింది. ఆ తేజస్సు ఆ రథంలో దిగేసింది అనమాట. పడ్డప్పుడు అప్పుడు దేవతలందరూ వచ్చేసారు. 1000 గుర్రాలతో ప్రకాశించేటువంటి దివ్య రథంలో ఈ తేజస్సు ఉందన్నమాట. ఉంటే అప్పుడు ఈ దేవతలందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు. స్తోత్రం చేస్తుంటే అప్పుడు భృగు మహర్షి, అంగిరసుడు
మొదలైనటువంటి బ్రహ్మదేవుడి మానస పుత్రులందరూ వచ్చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ సూక్తాలతో అంతా కూడా స్తోత్రం చేస్తున్నారు, వేదపారాయణం చేస్తున్నారు. చేసే సందర్భంలో అప్పుడు వాళ్ళు వదిలేశారు కదా, వదిలేసినప్పుడు ఈ దశ దిక్కులందరూ కూడా తీసుకెళ్ళి అధిష్టాన దేవతలు తీసుకుని వదిలేశారే, ఆ వదిలేసినప్పుడు ఆ తేజో శకలాలు కొన్ని ఎక్కడంటే అక్కడ పడిపోయినాయి. ఆ శకలాలన్నీ కూడా ఓషధులుగా తయారైనాయి అన్నమాట. ఆ ఓషధులుగా అంటే ఈ ఓషధులు అనేటువంటివి రాత్రి సమయంలో ప్రకాశిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి ఓషధులుగా అవి దివ్య ఔషధాలు అయిపోయినాయి. అంటే ఈ ఓషధులన్నీ కూడా ఎట్లా అంటే మనం ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం తీసుకువచ్చినప్పుడు ఆ రాత్రి వేళలో ఆయన అక్కడికి పోతే ఆ సంజీవ పర్వతంలన్నీ ప్రకాశిస్తుంటే ఏదో అర్థం కాక ఏది సంజీవీకరణో, ఏది విశల్యీకరణో, ఏది సంధానకరణో తెలియక పర్వతాన్ని ఎత్తుకొచ్చాడు కదా. అటువంటి ఓషధులన్నీ ఎప్పుడు వచ్చాయి అంటే ఈ చంద్రుడు పుట్టినప్పుడు ఆయన శకలాల్లో నుంచి పడ్డటువంటి విషయం. అంటే ఈయన ఇంకా చంద్రుడా కాదా మనకేం తెలియదు అనమాట. ఒక తేజస్సు, ఆ తేజస్సులో నుంచి ఓషధులు వచ్చాయి. అప్పుడు ఈ దేవతలందరూ కూడా స్తోత్రం చేసి, ఋష్యాదులందరూ కూడా స్తోత్రం చేస్తే సోముడు 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 అని ఒక ధ్వనితో ప్రార్థిస్తున్నారు ఆయన. అప్పుడు ఆ దివ్య రథంలో నుంచి దర్శనమిచ్చాడు ఒక బాలుడు. ఆయనే సోముడు అన్నమాట. సోముడు అంటే చంద్రుడు. ఆ చంద్రుడు ఆ దివ్య రథంలో ప్రకాశిస్తూ కనపడ్డాడు. ఆయన ఒక తల్లికి పుట్టలేదు. అత్రి మహర్షి యొక్క ఆ తేజస్సు ఆయన కనుల ద్వారా వస్తే అది తేజోరాశిగా ఏర్పడి సృష్టింపబడ్డాడు. తర్వాత అయితే పుట్టగానే వాళ్ళందరూ ఆయన చూచేసి ఆయన ఏం చేశాడంటే అందరినీ కూడా దర్శనం అయ్యేటట్టుగా ఆయన అందరికీ దర్శనం ఇచ్చి నేరుగా అక్కడి నుంచి తపస్సుకి వెళ్ళిపోయాడు. పసివాడుగా ఉన్నప్పుడే తపస్సుకి వెళ్ళిపోయాడు. పసివాడుగా తపస్సుకు పోయి ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడంటే 90,000 పద్మముల సంఖ్య. పద్మముల సంఖ్య అంటే మనం 100, 1000, 10,000, 1,00,000, కోటి, 10 కోట్లు, ఇంకా 1000 కోట్లు, 10,000 కోట్లు ఇట్టంటాం. ఆ సంఖ్య దాటిపోయిన పాట శంఖము, అర్బుదము, పద్మము ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటిల్లో పద్మ సంఖ్య అంటే చాలా వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. 90,000 పద్మముల సంఖ్య దారుణమైన తపస్సు చేశాడు. అప్పుడు ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు సంతోషించాడు. బ్రహ్మదేవుడు సంతోషించి ఆయనకు ప్రత్యక్షమైనాడు. అంటే దీని అర్థమైంది, ఒక గొప్పదైనటువంటి పదవిని పొందాలంటే ముందు చదువు ఉండాలి కదా. అదేవిధంగా గొప్ప పదవులు దేవలోకంలో పొందాలి అంటే తపస్సు ఉండాలన్నమాట. తపశ్శక్తి ఉంటేనే మనం వాటిని సిద్ధించుకోగలం. అప్పుడు ఆ తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన అడగకుండానే కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఏమిటి అంటే ఓషధులకన్నిటికీ కూడా నీవే సోమ, నీవే అధికారి అన్నాడు. సోమవోషధీనాం అధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్. సోమవోషధీనాం, సోముడు ఆయన పేరు. సోముడు అంటే చంద్రుడే. ఓషధీనాం అధిపతి, ఓషధులంతటికీ నీవే అధిపతివి అని చెప్పాడు. ఒక అధికారం ఇచ్చాడు, ఒక రాజుని చేశాడు అనమాట. సోమవోషధీనాం అధిపతి సమావత్వస్మిన్ అంటే ఏ ఓషధి కూడా చంద్ర అనుగ్రహం లేకపోతే పనిచేయదు చేశాడు. తర్వాత జలాలకు అధిపతిని చేశాడు. జలాలకన్నిటికీ కూడా, నీటికి అంతటికీ కూడా అధినాయకుడు చంద్రుడు. మీరు ఒక ప్రశ్న నన్ను అడగబోతున్నారు. మొన్న చెప్పినప్పుడు జలాలంతటికి కూడా వరుణదేవుడు అని చెప్పారు కదా. ఇప్పుడేమంటే చంద్రుణ్ణి అధిపతిగా చెప్తున్నావు. జలము అంటే నీటికంతా కూడా వరుణే అధిపతి. కానీ జలాలకు ఒక విధమైనటువంటి ఓషధీభావంతో శక్తి ఉంటుంది చూడండి. ఆ శక్తిని అంటే జలాల ద్వారా నీరే ప్రాణాధారం అంటారు కదా. నీరే ప్రాణాధారం అంటే ప్రాణం నిలుపుకునేదానికి నీళ్లు కావాలి.
నీళ్లకు ప్రాణం నిలిపే శక్తి కావాలి. నీళ్ళు అనేది ఒక వస్తువు, దానికి అధిపతి వరుణుడు. ఆ నీళ్లలో ఉండేటువంటి శక్తినిచ్చేవాడు చంద్రుడు అన్నమాట. అది సోమ ఓషధీనామధిపతి అంటే ఆ ఓషధుల్లో ఉండే దివ్య శక్తులన్నీ ఈయన ద్వారా వస్తాయి అన్నమాట. వాటిలో రసాన్ని, వాటిలో ప్రాణశక్తిని కలిగించేటువంటి నాయకుడు ఈయన చంద్రుడు. అందుకనే ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమ వృష్ణిజం భవావాజస్య సంగతే అని చంద్రుడి మంత్రం. అధిదేవత ప్రత్యయ దేవత అని ఉంటారు ఆయనకి. అప్సుమే సోమో అబ్రమీదంతర్విశ్వాని భేషజ అగ్నించ విశ్వశంభవమాపస్య విశ్వభేషజీ. ఆయనకి నీళ్లు ఒక అధిదేవత, నీళ్లున్నాయి అంటే నీళ్లు చంద్రుడు నీళ్ళకి సంబంధించిన దేవత అని చెప్పి చెప్తాడు అనమాట. అబ్జుడు అని కూడా పేరుంది ఆయన. కాబట్టి ఆ నీళ్లకన్నిటికీ కూడా నీవు అధిపతిగా ఉండు అని చెప్పి అన్నాడు. తరువాత బ్రాహ్మణులకు అందరికీ కూడా సోముడు అధిపతి. ఈ విషయం బ్రాహ్మణులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఎవరయ్యా బ్రాహ్మణులకు అధిపతి అంటే బ్రహ్మ నిర్ణయించాడు బ్రాహ్మణులకు సోముడు అధిపతి అని. అందువల్ల సోమ యాగం చేయడం కానీ, సోమరసాన్ని స్వీకరించడం కానీ, సోమరసం అంటే సోమ ఓషధే కదా, అది ఆ ఓషధ అంటే ఏనే కదా అధిపతి. కాబట్టి సోమ సంబంధమైనటువంటి యజ్ఞాలన్నీ కూడా చేసి ఆ సోముణ్ణి ఆనందపరుస్తుంటారు. అదేవిధంగా అగ్నిహోత్రం చేసేటప్పుడు కూడా అగ్ని సమారాధన చేసిన తర్వాత ఒక ఆహుతి సోమప్రీతిగా సమర్పిస్తారు. కాబట్టి సోముడు బ్రాహ్మణులందరికీ కూడా ప్రధానమైనటువంటి దేవతగా ఉన్నాడు. చేశాడు బ్రహ్మదేవుడు, నాయకుడిని చేశాడు. తర్వాత రాజుగా పట్టాభిషేకం చేసేసాడు. రాజుగా అంటే ఈ మండలానికంతా కూడా ఇప్పుడుండే వాళ్ళందరికీ కూడా నువ్వే ప్రభువు అయ్యా అని చెప్పాడు. ఎట్లా రాజుగా చేశాడో తెలుసా? త్రిలోకాల మీద కూడా నీకు అధికారం ఉంది అని చెప్పి ఒక రాజుని చేశాడు అనమాట. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఆ పదవి ఇచ్చాడు. ఇంద్రుడు కదా పదవి అంటే, ఇంద్రుడు పదవి ఉంటుంది కానీ ఇంద్రుడి కంటే కూడా గొప్పగా చేశాడు అనమాట. నువ్వేం ఇంద్రుడివా చంద్రుడివా అంటారు చూడు, నువ్వేం ఇంద్రుడివా చంద్రుడివా అంటే, ఇంద్రుడు అంటే ఐశ్వర్యవంతుడని, చంద్రుడు అంటే అందగాడని. కానీ ఆ మాట ఇక్కడ వచ్చింది, నువ్వు ఇంద్రుడివా చంద్రుడు అంటే ఇంద్రుడి కంటే కూడా పై స్థానంలో పెట్టాడు అనమాట. నువ్వు ఇంత తేజో స్వరూపంతో పుట్టావు కాబట్టి, నువ్వు గొప్ప తపస్సు చేశావు కాబట్టి, ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని పద్మాల సంఖ్యలో ఉండేటువంటి సంవత్సరాలు తపస్సు చేశావు కాబట్టి నువ్వు ఇంద్రుడి కన్నా గొప్పవాడివి అని ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు సోముడు రాజు అయిపోయినాడు. అందుకనే చంద్రుడికి రాజు అని పేరుంది. రాజు అంటే రాజుగా కొంత పరిపాలన చేశాడు ఆయన కొంతకాలం. భూగోళాన్నంతా కూడా జైత్రయాత్ర మొదలు పెట్టాడు. దేని మీద? బ్రహ్మదేవుడిచ్చిన రథం ఉంది చూడండి, ఆ రథం మీద బయలుదేరాడు. దివ్య రథం కదా, ఆ దివ్య రథం మీద బయలుదేరి భూగోళాన్నంతా కూడా సంచారం చేశాడు. సంచారం చేస్తుంటే ఆయన ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళతో యుద్ధం చేశాడు. వాళ్ళు ఆయనకు నమస్కారం చేసి లొంగిపోయేది. వాళ్ళందరినీ సామంతరాజులుగా చేసుకుని ఈయన రాజుగా ఉంటూ పరిపాలన చేశాడు. త్రిలోకాల మీద కూడా అధికారం ఉండింది ఆయన, మూడు లోకాల్లో. అప్పుడు ఒక యజ్ఞం చేయాలి అనుకున్నాడు. యజ్ఞం చేయాలి అనుకున్నప్పుడు వివాహం చేసుకోవాలి కదా. వివాహం చేసుకునే దానికి ఈ ఐశ్వర్యాన్ని చూసి మన దక్ష ప్రజాపతి అప్పుడు ప్రచేతసులకు బిడ్డగా పుట్టున్నాడు అనమాట. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా పుడతాడని చెప్పాను కదా. ఇప్పుడు చంద్రుడి విషయం కూడా ఒక్కొక్క కల్పంలో మారుతుంటుందన్నమాట. ఒక్కొక్క కల్పంలో పాల సముద్రంలో నుంచి పుడతాడు ఆయన. పాల సముద్రంలో సముద్రం జిలికినప్పుడు పాల సముద్రంలో నుంచి లక్ష్మీదేవి చంద్రుడు పుట్టినట్టుగా కొన్ని పురాణాల్లో ఉంటుంది. కల్ప భేదాలను బట్టి ఇది వస్తూ ఉంటుంది. ఈ కల్పంలో ఇలా జరిగిందనమాట. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా నాభి కవలంలో నుంచి కొన్ని సంవత్సరాలు కొన్ని కల్పాల్లో పుడతాడు. కొన్ని కల్పాల్లో అండంలో నుంచి, బంగారు అండంలో నుంచి ఈ కల్పంలో పుట్టాడు కదా. ఇక్కడ దక్ష ప్రజాపతి ప్రచేతసుల యొక్క కుమారుడిగా పుట్టుండే ఈయన 27 మంది కన్యలను ఆయనకిచ్చి వివాహం చేశాడు. 27 మంది ఆయనకు ఉండింది. కానీ 28వ నక్షత్రం ఎట్టొచ్చింది అంటే మనం చెప్పుకున్నాం.
ఈ 27 మందిని పెళ్లి చేసిన తర్వాత ఆమె స్థానం పోగొట్టుకొని మళ్ళీ కృతికా నక్షత్రం అప్పుడు చేరితే ఆమెను కూడా చంద్రుడు వివాహం చేసుకున్నాడు కాబట్టి 28 మంది అయిపోయినారు అన్నమాట. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేయాలి అనేది మనం పెళ్లి చేసుకునేటప్పుడే ఆ సప్తపది చేసేటప్పుడే చెప్తారు ఆ విషయాన్ని. ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే భూర్జే విష్ణుస్తాన్వేతు త్రీణి వ్రతాజ విష్ణుస్తాన్వేతు చత్వారి మాజో భవాజ విష్ణుస్తాన్వేతు పంచ పశుభ్యో విష్ణుస్తాన్వేతు షడ్ఋతుభ్యో విష్ణుస్తాన్వేతు సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్తాన్వేతు అని సప్తపది అప్పుడు 7 అడుగుల బంధం చెప్తారే, అప్పుడు వ్రతాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము, ఇవన్నీ చెప్తారు. కానీ ఏం చేయరనుకోండి, ఈ కలియుగంలో చేయాల్సిన అవసరం లే, జపయజ్ఞమే యజ్ఞం. ఇప్పుడు మీరేమనుకుంటూ ఉంటారని వినేవాళ్ళు, మనం యజ్ఞం చేయకపోతే అనే ఆతృత మీరే పడాల్సిన అవసరం లేదు. ఇది కలియుగం. ఈ చెప్పే విషయం అంతా ద్వాపర త్రేతాయుగాల సంగతి చెప్తున్నాడు అనమాట. కృత త్రేత ద్వాపర యుగాల సంగతులు మనం చెప్పుకునేది అప్పుడు సందర్భం అది. ఇప్పుడు యజ్ఞం చేయాలి అనుకుంటే యజ్ఞం కాదు, జపయజ్ఞమే యజ్ఞం అన్నాడు కలియుగంలో. కానీ మనం దీన్ని అనుసంధానం చేసుకుంటూ నడవాలన్నమాట కలియుగంలో. ఇప్పుడు చేయాల్సిన యజ్ఞం ఏంటంటే జపయజ్ఞం. ఎంత జపం చేస్తే అంత మంచిది, ఎంత రామనామం రాస్తే అంత మంచిది, ఎంత తపస్సు చేస్తే అంత మంచిది అన్నమాట కలియుగంలో. ఆ సందర్భాల్లో ఆ యుగాలకు సంబంధించి యజ్ఞం చేస్తే మంచిది కాబట్టి ఈయన సోముడు యజ్ఞం చేయాలని అనుకున్నాడు. ఆ యజ్ఞం కూడా అందరికంటే గొప్పగా చేయాలనుకొని హోతగా అత్రి మహర్షిని పెట్టుకున్నాడు. దాంట్లో యజ్ఞంలో హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ, సదస్యుడు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆ నిర్వహించే వాళ్ళ యొక్క పేర్లు అవి. అప్పుడు హోతగా అత్రి మహర్షిని వాళ్ళ నాయన్నే పెట్టుకున్నాడు. అధ్వర్యుడిగా భృగు మహర్షిని ఆహ్వానించాడు. ఉద్గాతగా నారద మహర్షి, ఎటువంటి వాళ్ళో చూడండి, నారద మహర్షి ఉన్నాడు. బ్రహ్మగా బ్రహ్మదేవుడే వచ్చాడు. అంటే మనం మామూలుగా ఒక బ్రాహ్మణుడిని ఆవాహన చేస్తాం, బ్రహ్మాణమావాహయామి అంటే ఆయనలో వచ్చి బ్రహ్మ కూర్చోవాలి. కానీ ఇక్కడ సాక్షాత్ బ్రహ్మే వచ్చాడు అనమాట. ఉదాహరణ మీరు భారతంలో వినుంటారు, ధర్మరాజు గృహప్రవేశం చేసేటప్పుడు రాజ్యాన్ని అంతా వాళ్ళు భాగాలు పంచుకొని అంతా అయిపోయిన తర్వాత రాజ్య నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కొత్తగా ఇళ్ళలే పోతారు. పోయినప్పుడు కూడా కృష్ణుడు వచ్చాడు అనమాట. మనం మామూలుగా గృహప్రవేశం అప్పుడు పటాలు తీసుకుపోతాం. ఏది విష్ణుమూర్తి పటము, శివుడి పటము, లేకపోతే లక్ష్మీదేవి పటం, ఇవి తీసుకోపోతాం, గణపతి పటం. అవి ధర్మరాజుతో కూడా కృష్ణుడే వస్తున్నాడంటే ఈయన పటం దేనికి ఇంకా, కాబట్టి సాక్షాత్తు విష్ణుమూర్తే వచ్చాడు ఆయనతో కూడా గృహప్రవేశానికి. అది ఎంత పూర్వజన్మ అదృష్టమో చూడండి. అదేవిధంగా ఇక్కడ మన సోముడు యజ్ఞం చేస్తుంటే బ్రహ్మగా బ్రహ్మే వచ్చాడు అనమాట. అది విశేషం. ఇంకెవరికి సామాన్యంగా రాడు ఆయన. ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత సదస్యుడు అంటే కొంతమంది పండితులందరూ సదస్యం అంటారు, పండితులందరూ కూడా కూర్చొని ఉంటారు, వాళ్ళకి ఒక నాయకుడు ఉంటాడు అనమాట. ఆయన సనత్ కుమారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ సదస్యంలో కూర్చో ఉన్నారు. అంటే వీళ్ళంతా పర్యవేక్షకులు చూస్తుంటారు అనమాట. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చో ఉంటే వాళ్లకు నాయకుడిగా శ్రీ మహావిష్ణువు కూర్చో ఉన్నాడు సదస్యుడు. ఇంకెంత అటువంటి యజ్ఞం చూడండి. అప్పుడు ఆ యజ్ఞం అంతా వైభవంగా జరిగింది. వైభవంగా మహాయజ్ఞాన్ని అంతా కూడా చేసిన తర్వాత యజ్ఞ ఆయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్, యజ్ఞానికి ప్రాణం, యజ్ఞానికి శక్తి ఏమిటంటే దక్షిణే. దక్షిణ ఎంత ఇస్తే ఫలితమో ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే బంగారు, వెండి, రత్నరాశులతో కూడినటువంటి 3 లోకాలు యజ్ఞ దక్షిణగా ఇచ్చేసాడు. అంతే, సర్వస్వాన్ని ఇచ్చేసాడు, ఇంకేం లేదు సోముడికి. అది యజ్ఞ దక్షిణ అంటే. మన వాళ్ళు అంటే ఖర్చు పెడితే అయిపోతుంది, తర్వాత తుద జరిగేది ఏంది తుద జరిగేది? మనం ఎక్కడ ఉన్నాం? తుద ఒక ఆమె కట్టెలు కూడా ఎత్తి పెట్టుకుంది ఆఖరికి. ఒకరి సొత్తు నేను తాగకూడదు, నేను అన్ని సిద్ధం చేసుకో ఉండాలా, ఒకరి మీద ఆధారపడకూడదని చెప్పి ఆమె
డబ్బులన్నీ ఎత్తి పెట్టుకొని ఆఖరికి ఆమెను దహనం చేయడానికి కట్టెలు కూడా కొట్టించి పెట్టుకోనింది. ఆ కట్టెలన్నీ పుచ్చిపోయినాయి. ఆమె బాగానే ఉండింది అనమాట. తర్వాత అన్నీ ఆఖరికి పోయినాయి. తర్వాత ఆమెను ఎవరో దహనం చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఖర్చు పెట్టి చేశారు అనమాట. కాబట్టి మనం ఎత్తి పెట్టుకున్న తర్వాతనే అవి వినియోగం అవుతాయనేది భ్రమ. సద్వినియోగం అంటే ఇది. 3 లోకాలకు ఉండేటువంటి అధిపతి అంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మకు దక్షిణగా ఇస్తున్నాడు. ఇక్కడ ఏమిటా అంటే ఇదంతా నాది కాదు స్వామి, సర్వస్వం నీదేను అనే భావం ఉండేవాడే యజ్ఞం చేయాలి. ఊరికే యజ్ఞం అంటే లోకం అంతా చూసి ఆయన పెద్ద యజ్ఞాలు చేశాడు గొప్పడు అనుకునేదానికి చేసేది. సర్వస్వం ఆఖరికి మన శరీరం కూడా మంది కాదు, సర్వం భగవదర్పణం అని చెప్పి చేసేసేయాలి. మా ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అని మనం చెప్తూ ఉంటాం. ఏ చిన్న పూజ చేసినా కూడా పూజ అయిపోయిన తర్వాత అక్షంతలు నీళ్ళతో ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అంటాం. పరమేశ్వరార్పణమస్తు అని మాట చెప్తున్నాం కానీ నిజంగా చేయాలి. ఈ ఫలాన్నంతా కూడా పరమేశ్వరార్పణం చేసేసాడు ఆయన, ఇచ్చేసాడు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, నాయనా నువ్వు ఈ దక్షిణా భాగం అంతా మాకు ఇచ్చేసావు, 3 లోకాలు మా స్వాధీనం చేసావు, బాగానే ఉంది. మేమేం చేస్తాం 3 లోకాలు, కాబట్టి నువ్వే పరిపాలన చేస్తుండని చెప్పారు వాళ్ళు. ఆస్తి మాదే కానీ నువ్వే పరిపాలన చేయన్నారు. అట్టే ఆచరిస్తాను, మీ సేవ చేసుకుంటాను అన్నాడు. చేస్తున్నాడు. అయితే ఈయన చాలా అందగాడు అనమాట. ఈయన అందాన్ని చూసి కొంతమంది స్త్రీలు ప్రేమించి వచ్చారు. ఎవరయ్యా అంటే జ్యుతి, పుష్టి, తుష్టి, ధృతి, ప్రభ, వసువు, కీర్తి అనేటువంటి 7 మంది స్త్రీలు చంద్రుని ప్రేమించి వచ్చి చేసుకున్నారు. అప్పుడు ఈ 27 మంది అలిగిపోలేదు. వాళ్ళు ఏంటంటే ఎంతమందిని చేసుకున్నా గౌరవంగానే ఉండేది. ఇప్పుడు ఒకరిని చేసుకుని ఒకరి ఛాయ్ చూస్తే వీళ్ళు అలిగిపోవడం, తగులో రచ్చలో ఏవో జరుగుతాయి అన్నమాట. అలా లేదు, వీళ్ళు 7గురిని కూడా చేసుకున్నాడు. సరే జరుగుతుంది. ఇట్లుండగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఈ సోమరాజు ఎవరు, మన సోముడు బాగానే ఉంది, యజ్ఞం చేశాడు, మహాఫలితాన్ని పొందాడు, దేవతల అనుగ్రహాన్ని పొందాడు, అంతా పొందాడు. ఈ సోమరాజు కాస్త కామరాజుగా మారిపోయినాడు. కామరాజుగా మారిపోయి ఈయన మనసు కొంచెం మార్పు వచ్చిందనమాట. మనసు మార్పు వచ్చి అదేదో చెప్తారు కదా, ధనమెచ్చిన మదమెచ్చును అన్నట్టుగా కొంచెం వ్యామోహాలు ఎక్కువైనాయి. వ్యామోహాలు ఎక్కువయి ఈయన దేవతలందరికీ కూడా గురువు బృహస్పతి. దేవతలందరికీ కూడా గురువు అయినటువంటి బృహస్పతి అందరికీ చదువు చెప్పేది ఆయనే, దేవతా గురువు ఆయన. రాక్షస గురువు శుక్రాచార్య. దేవతా గురువు అయినటువంటి బృహస్పతి యొక్క భార్య తార అనే ఉంది. ఈ తార మహాపతివ్రత. అహల్య, ద్రౌపది, తార, అహల్య, ద్రౌపది, తార, మండోదరి, సీతాదేవి వీళ్ళందరూ ఒక లెక్కలో వాళ్ళు అనమాట. ఈ తార మహాపతివ్రత కదా, ఆమెతో సంసారం చేస్తున్నాడు బృహస్పతి. ఈ దేవతలందరినీ కూడా విద్యాబోధన చేసి వాళ్ళకి ఏదో సలహాలు ఇచ్చి కాపాడుతున్నాడు. చంద్రుడు ఒకరోజు విహరిస్తూ బృహస్పతి ఉండేటువంటి సమీపానికి వెళ్ళాడు. సమీపానికి అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి పరిస్థితులు ఎలా మారుతాయో చూడండి. అప్పటికి చాలాసార్లు చూస్తున్నాడు బృహస్పతిని, తారనందరిని చూస్తున్నాడు. కానీ ఆ రోజు మాత్రం తారను చూడంగానే వ్యామోహం కలిగింది ఆయన. విశేషం ఏంటంటే తారకు కూడా ఈయన మీద వ్యామోహం కలిగింది. అప్పుడు నేరుగా పోయి తారను బలవంతంగా తీసుకొని వచ్చేసాడు. తారను బలవంతంగా తీసుకొని రాబోయే ముందు ఈయన దివ్యరథంలో పోతుంటాడు కదా, పక్కనే మునీంద్రులు చాలామంది ఉన్నారు, దేవతలు చాలామంది ఉన్నారు. దేవతలు వీళ్ళందరూ కూడా, నాయనా నువ్వు చేసేది మంచి పని కాదు,
తప్పు, గురువు భార్య అని చెప్పారు. మునీంద్రులు కూడా ఆ మాటే చెప్పాడు. కానీ ఆ ఉద్దేశం ఉండేటప్పుడు వీళ్ళ ఉపదేశాలు అసలు వినరన్నమాట. కాబట్టి ఆయన ఉద్దేశం మారిపోయింది. కాబట్టి ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినకుండా బలవంతంగా నేను తారను తీసుకోపోవాల్సిందే, తారను అనుభవించాల్సిందే అన్నాడు. ఈయనకి ఎదురు చెప్పలేకున్నారు ఎవరు. అంటే గొప్ప తపస్సు చేసినవాడు, గొప్ప యజ్ఞాలు చేసినవాడు, ఆయనకు తిరుగులేదు, బ్రహ్మవరప్రసాది. అటువంటిప్పుడు ఆయన పోయి ఆ తార అమితమైన అందగత్తి అన్నమాట. ఆ తార అక్కడ ఉంటే తారను నేరుగా పోయి తారను తీసుకొని రథంలో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. దేవతలందరూ కూడా వద్దు నాయన, ఇది మంచి పని కాదని చెప్తున్నారు. ఎవరు ఏం చెప్పినా వినకుండా ఆ తారను తీసుకున్నటువంటి వాడై ఆ చంద్రుడు బయలుదేరి వస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందనేది రేపు తెలుసుకుందాం.